హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై మనీషా. సో వియన్నాలో జరిగిన ఇన్సిడెంట్ అయితే మనందరం చూసాం కదా. ఆ వీడియో మీద, ఆ ఇన్సిడెంట్ మీద నా ఒపీనియన్ ఏంటి అనేది నేను రియాక్ట్ అవ్వాలి, మాట్లాడాలి అని నాకు అనిపించింది. సో అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో పర్సనల్గా మనమైతే అమ్మాయి వర్షన్ విన్నాం కదా. సో అమ్మాయి ఇంటర్వ్యూస్ చేశారు అండ్ అమ్మాయి వర్షన్ విన్నాము. అండ్ ఇద్దరి సైడ్ వినకుండా ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అని చెప్పేసి చెప్పడం అయితే కరెక్ట్ కాదు. హయ్యర్ అథారిటీస్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుతున్నాయి కాబట్టి సో వాళ్ళు వచ్చి మీడియా ముందు మాట్లాడినప్పుడు మనందరం ఏది కరెక్ట్ ఏది రాంగ్, అసలు ఏం జరిగింది ఇద్దరి మధ్యలో అని అన్నది అప్పుడైతే తెలుసుకుందాం. కాకపోతే పర్సనల్గా నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ని నేను మాట్లాడాలి అని నాకు అనిపించింది. ఫస్ట్ అయితే ఆ అబ్బాయి ఫొటోస్, ఆ అబ్బాయి నేమ్స్ అంత బాగా సోషల్ మీడియాలో పెట్టేయడం, చెప్పడం నాకు మీడియా వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పు అనిపించింది. బికాస్ ఆ అబ్బాయి స్టూడెంట్, ఆ అబ్బాయికి చాలా లైఫ్ ఉంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనని ప్రాపర్ కన్క్లూజన్కి రాకుండా ఆ అబ్బాయి లైఫ్ని అలా చేయడం చాలా రాంగ్ అనిపించింది నాకు. ఆబ్వియస్గా అంటే గర్ల్స్కి హెల్ప్ చేయాలి, గర్ల్స్ సేఫ్టీగా ఉండాలి అని చెప్పి అందరం అనుకుంటాం. చట్టాలు కూడా అందుకే తీసుకొచ్చారు, మనందరం సేఫ్టీగా ఉండాలి, గర్ల్స్ సెక్యూర్గా ఉండాలి అని చెప్పి సొసైటీలో. బట్ దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకునే వాళ్ళు ప్రాపర్గా ఉన్నారో వాటిని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా అంతే ఉన్నారు. సో ప్రాపర్గా కన్క్లూజన్కి రాకుండా అలా మీడియాలో తన ఫొటోస్, నేమ్స్ చెప్పేస్తే తన ఫ్యూచర్ ఏమైపోతుంది అని ఒక్కసారి ఆలోచించి ఉండాల్సింది మీడియా వాళ్ళు కూడా. తన లైఫ్ ఉంది, తనకు చాలా లైఫ్ ఉంది ఇంకా అని చెప్పేసి. సో అమ్మాయి అయితే షీ సేఫర్ సైడ్. తను మాస్క్ కట్టుకొనే ఉంది, తన ఫేస్ ఎక్కడా రివీల్ అవ్వలేదు, తన నేమ్ ఎక్కడా రివీల్ అవ్వలేదు. సో తనైతే సేఫర్ సైడ్ ఉంది అనుకుంటున్నా. అండ్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని పాయింట్స్కి వస్తే 7కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళం. 7కి యాజ్ ఎ విఎన్ఆర్ స్టూడెంట్, నేను కూడా విఎన్ఆర్లోనే చదివాను. 7కి క్లాస్ రూమ్ లాక్స్ ఓపెన్ చేస్తారు అని నాకైతే తెలీదు. బేసికల్గా కాలేజ్ అయిపోయాక ఎవ్రీ క్లాస్ లాక్ చేస్తారు వాచ్మెన్స్. అండ్ మార్నింగ్ స్టూడెంట్స్ వచ్చే టైంకి లాక్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా 9కే కాలేజ్, సెకండ్ ఇయర్ వాళ్ళ నుండి 10కి కాలేజ్. సో 7కి క్లాస్ రూమ్స్ లాక్స్ ఓపెన్ అయినాయి అని చెప్పి నేనైతే అనుకొని ఓపెన్ చేస్తారు అని చెప్పేసి. అండ్ తన మదర్ చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. అదేంటి అంటే అవన్నీ వినలేక నాకే బాధేసింది అని చెప్పేసి. ఇవన్నీ వినలేక ఇప్పుడు బాధేసింది అని చెప్పి తన మదర్ చెప్తున్నారు. అంటే ఆబ్వియస్గా ఏ డాటర్ ఏ చిల్డ్రన్ బాధపడుతున్నారు అని అన్నా కూడా పేరెంట్స్ అయితే వినలేరు. బట్ 10కి కాలేజ్ అయినప్పుడు 7కి నీ కూతురు కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తుంది అనని మానిటర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే తనకు ఉంది కదా యాజ్ ఎ మదర్గా. ఒకరోజు 2 రోజులు 3 రోజులు అయితే లైక్ ఏదో వర్క్ ఉంది వెళ్తుంది అని చెప్పేసి ఏదో ఒక రీజన్ చెప్తాం, వెళ్ళిపోతాం, అదైతే ఓకే అనుకోవచ్చు. బట్ 1 ఇయర్ 2024 నుండి అంటున్నారు. తను చెప్పినైతే 2024 నుండి. సో 2024 నుండి ఆల్మోస్ట్ 1 ఇయర్ అంటే ఎంత తీసుకున్నా 1 ఇయర్ అయితే అవుతుంది. 1 ఇయర్ నుండి కాలేజ్కి 3 అవర్స్ ముందు నీ కూతురు వెళ్ళి ఏం చేస్తుంది అని అయితే మానిటర్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ వాళ్ళ మదర్ ఏం చెప్పారు అని అంటే కాలేజ్ జాయిన్ అయ్యే ముందు సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది అని చెప్పారు అని చెప్పి. కాలేజ్లో సేఫ్గా సెక్యూర్గానే ఉంటుందండి. ఎవరిని కూడా పర్మిషన్ లేకుండా అంత ఈజీగా బయటకు పంపించరు స్టూడెంట్స్ని. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా వాచ్మెన్స్ ఉంటారు కాబట్టి ఆ టైంకి వెళ్ళేందుకు మానిటర్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఏం చెప్పారు, ఏం రీజన్స్ చెప్పారు, వాళ్ళ పర్స్పెక్టివ్ ఇద్దరిది వినకుండా కాలేజ్ని అనేయడం, కాలేజ్లో ఉన్న ఒకరిద్దరు ఫ్యాకల్టీ నేమ్స్ కూడా తీశారు, వాళ్ళని అనేయడం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అండ్ సొసైటీలో జరిగే ఇన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం కదా, మనకి అన్ని అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. బీటెక్ స్టూడెంట్ కాబట్టి తన దగ్గర మొబైల్ ఉండుంటుంది, మనం యూట్యూబ్ చూస్తున్నాం, చాలా బయట జరిగే ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళకి ఏమీ తెలియకుండా వాళ్ళు బలైపోతున్నారు, ఆడపిల్లలు. ఆ పిల్లలు బలైపోతున్నా కూడా ఆ ఇన్సిడెంట్స్ చూసి స్టిల్ మన డాటాని మనం వేరే వాళ్ళకి ప్రాపర్గా తెలియకుండా
ఇస్తున్నాము అనంటే ఎంతవరకు కరెక్టో యాజ్ ఎ ఆడపిల్లలుగా మనం కూడా ఆలోచించుకోవాలి కదా సొసైటీలో తిరుగుతున్నప్పుడు. తను చెప్పింది, "నేను గేట్ ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు నన్ను హాల్ టికెట్ తీసుకొని బాధ పెట్టారు" అని చెప్పి. "నువ్వు 2024 నుండి నిన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని నీకు అనిపించినప్పుడు ఎవరమైనా దూరం వెళ్ళిపోవాలి అని అనుకుంటాం, కానీ అలాంటి పర్సన్స్ నుండి ఎవ్వరము ఇంకా మన గురించి చెప్పి ఇంకా దగ్గర అవ్వాలనైతే ఎవ్వరము అనుకోము యాజ్ ఎ ఆడపిల్లలుగా. అండ్ నువ్వు ఎగ్జామ్ నాకు తెలిసి గేట్ మొన్ననే ఫిబ్రవరిలో ఎప్పుడో అయింది. సో, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు అని చెప్పి నీ సెంటర్ పర్టిక్యులర్‌గా ప్లేస్ ఉందని నువ్వు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? అండ్ యాజ్ ఎ మదర్‌గా తను ఎగ్జామ్‌కి ఎలా వెళ్తుంది అనని మానిటర్ చేసే నీడ్స్ కూడా ఆ మదర్‌కి ఉన్నాయి. మనకి మనకొక పర్సన్ ఇష్టం లేనప్పుడు దూరం అయిపోతాం గానీ, నా సెంటర్ ఇక్కడ పడ్డది, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నా డేట్ ఇది అనైతే ఎవరికీ చెప్పం గదా! నువ్వెందుకు చెప్పావు తనకి? నేను ఎగ్జామ్ రాస్తున్నానని కానీ, నా సెంటర్ ఇక్కడ కానీ అని చెప్పేసి. ఒకవేళ నీకు ట్రావెలింగ్ ప్రాబ్లమ్ అయితే మనం హైదరాబాద్‌లో ఉంటున్నాం. మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ట్రావెలింగ్‌కి ర్యాపిడో ఉంది, ఊబర్ ఉంది, ఓలా ఉంది. లైక్ సేఫ్టీగా మనం ఎక్కడున్నాము అని లైవ్ లొకేషన్ మనకి సేఫ్ అయిన వాళ్ళకి షేర్ చేసి ట్రావెల్ చేయొచ్చు మనం. ఎక్కడ ప్రాబ్లమ్ అవ్వదు మనం వాళ్ళతో ట్రావెల్ చేస్తే. అలాంటి టైంలో మనకిన్ని రిసోర్సెస్ ఉన్నప్పుడు నువ్వెందుకు వాళ్ళకి డాటా ఇచ్చి నిన్ను నువ్వు ఒక ట్రబుల్ సిట్యుయేషన్‌లోకేసుకున్నావు అననైతే నాకనిపించింది. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫిజికల్ రిలేషన్‌లోకి వెళ్దాము అని అడిగాడు అని చెప్పేసి. పర్సనల్‌గా వీళ్ళిద్దరూ సేమ్ సెక్షన్ కాదు, సేమ్ క్లాస్ కాదు, సేమ్ బ్రాంచ్ కాదు. జస్ట్ కాలేజ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. బేసికల్‌గా కాలేజ్‌లో ఉన్నప్పుడు చాలా మంది మ్యూచువల్స్ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు పర్సన్ అంటే మనకు ఆ పర్సన్ ఎవరో తెలియనప్పుడు మనమైతే యాక్సెప్ట్ చేసేసి తను మెసేజ్ చేసినప్పుడు తనతో అయితే చాట్ చెయ్యం గదా! సో, ఓకే. ఫ్రెండ్స్‌గా యాక్సెప్ట్ చేశారు, కలిసారు, అక్కడి వరకు ఓకే. కలిసిన 4 డేస్‌కి ప్రపోజ్ చేసేసి ఫిజికల్ రిలేషన్‌లోకెళ్దాము అని అడిగినప్పుడు నీకు బేసిక్ కామన్ సెన్స్ అనేది అనిపించలేదా? లైక్ ఎందుకు? ఏం తెలుసు? ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు నన్ను? అనని ఎవరిని తన ఆపోజిట్ పర్సన్‌ని క్వెషన్ చేయాలనిపించలేదా తనకి? సో, ఇన్ని క్వెషన్స్ చూసినప్పుడు తన ఇంటర్వ్యూలో నుంచి తనని ఇంటర్వ్యూ చేసిన మీడియా ఛానల్స్‌కి క్వెషన్ చేయాలనిపించలేదా అని నాకు పర్సనల్‌గా అనిపించింది. నాకు తెలిసినంత వరకైతే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఏవి 7కి ఓపెన్ కావు. మరి తను 7కి కాలేజ్‌కి ఎళ్తానన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేశారో, అండ్ 7కి కాలేజ్‌కి ఎందుకెళ్ళావు అని ఆ మీడియా ఛానల్స్‌కి క్వెషన్ చేయాలి అని తనని అనిపించలేదో నాకు తెలీదు. అండ్ కమింగ్ టు చాక్లెట్స్ ఇచ్చాడు, పిల్స్ ఇచ్చాడు అనంది. బేసికల్‌గా చాక్లెట్ అంటే ఫ్రెండ్స్ ఇస్తారు, తింటాం. ఓకే. పిల్స్ ఏమన్నా గుడ్డిగా నమ్మేయడానికి అదేమన్నా చాక్లెటా? లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటమా? ఎవరో వచ్చి మనకి పిల్స్ ఇస్తే జస్ట్ ఏసేసుకుంటామా? అంటే బేసిక్ కామన్ సెన్స్ లేదా మనకి? అమ్మాయిలుగా ఇన్ని జరుగుతున్నప్పుడు, సొసైటీని ఇంత చూస్తున్నప్పుడు, ఇంకా గుడ్డిగా ప్రతీదీ నమ్మేసే అంత గుడ్డి సిట్యుయేషన్‌లో అయితే మనం ఎవ్వరం లేం కదా! ఎందుకేసుకుంది తను మరి? ఆ పిల్స్ ఆ అబ్బాయి ఇచ్చినప్పుడు, తనకిష్టం లేనప్పుడు, ఆ పిల్స్ తనెందుకేసుకుంది? అంత బ్లైండ్‌గా నమ్మిందా తనని? అనని చెప్పి నాకనిపిచ్చింది. ఎన్ని జరుగుతున్నా గూడా స్టిల్ అమ్మాయిలు మీరింకా ఇలాంటి సిట్యుయేషన్స్‌లోకి ఎంటర్ అవుతే, మీరేంటి? ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని ఒక్కసారి ఆలోచించుకోండి. అండ్ అబ్బాయిలు కూడా మీకు ఈ సిట్యుయేషన్ అయితే ఒక వార్నింగ్ అని నేననుకుంటా పర్సనల్‌గా. బికాస్ ఎంత యూజ్ చేసుకునే వాళ్ళున్నారో, చట్టాలను అంత మిస్‌యూజ్ చేసుకునే అమ్మాయిలు గూడా ఉన్నారు. వన్స్ ఒక్కసారి ఒక అమ్మాయి ఎళ్లి ఒక అబ్బాయి మీద కేస్ పెట్టింది అంటే అది చాలా దూరం ఎళ్తది. బికాస్ అమ్మాయిలు సేఫ్టీ కోసం తీసుకొచ్చారు. మా కోసమే తీసుకొచ్చారు. తప్పనైతే చెప్పను. బట్ మిస్‌యూజ్ చేసుకునే అమ్మాయిలున్నారు. అబ్బాయిలు మీకు అమ్మాయిలు ఒక్క ఛాన్స్ ఇచ్చారు అనన్నప్పుడు ఒక
ఆ ఛాన్స్‌ని ఒక 100 సార్లు ఆలోచించుకొని యూజ్ చేసుకోండి. ఫస్ట్‌లోనే అమ్మాయి కదా అని చెప్పి బేసికల్‌గా అమ్మాయిలని నమ్మేయడం, అమ్మాయిలు కరువులో ఉన్నాం, అమ్మాయిలైతే చాలు అని అంటారు అబ్బాయిలు. ఇవన్నీ చేసే కన్నా ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లోకెళ్తే మీ లైఫ్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ మనం యాజ్ ఇన్ ఏదన్నా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో వర్క్ చేసేటప్పుడు కూడా పాష్ కేసెస్ అని ఉంటాయి. మనందరికీ తెలుసు. అండ్ నేను నా సర్కిల్‌లో విన్నాను. లైక్ పాష్ కేసెస్‌ని మిస్‌యూజ్ చేసుకునే అమ్మాయిలు గూడా ఉన్నారు. వాళ్ళకి నచ్చనప్పుడు, ఏదైనా సిట్యుయేషన్ వాళ్ళకి అగెయిన్స్ట్‌గా అయినప్పుడు ఎళ్లి పాష్ కేస్ పెట్టేస్తారు. ఒక్కసారి దాంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళ జీవితం ఏంటో, ఎలా ఉంటుందో అండ్ చెప్పలేమింకా. అబ్బాయిలు అమ్మాయిల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునే అబ్బాయిలున్నారో అండ్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకొని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ ఆల్ ది బాయ్స్. ఈ ఇన్సిడెంట్ అయితే వార్నింగ్ అనే చెప్పుకుంటాను. ఇద్దరి తప్పు ఉండుండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సొసైటీ, అమ్మాయియే కరెక్ట్ అని చూసే సొసైటీ కూడా కొన్ని ఇన్సిడెంట్స్‌లో మనం చూసాము. ఇదనే కాదు, చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఇద్దరిది తప్పు ఉంటుంది. అండ్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎళ్లి అమ్మాయిలు కేస్ పెట్టేస్తారు. అబ్బాయిలు ఆ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలి. చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. నేనైతే చూసాను వాటిని. సో, బీ కేర్‌ఫుల్ అబ్బాయిలు. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ ద ఫైనల్ కన్క్లూజన్. ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అని మనకైతే తెలీదు. సో, హయ్యర్ అథారిటీస్ ఈ ఇన్సిడెంట్ గురించి వచ్చి మాట్లాడే వరకైతే మనం కూడా వెయిట్ చేద్దాం అందరం కలిసి. సో, ఇన్సిడెంట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్‌కి వచ్చాక కూడా ఒకసారి మాట్లాడుకుందాం నెక్స్ట్. అండ్ అబ్బాయిలు వార్నింగ్, బీ కేర్‌ఫుల్. అండ్ వన్స్ అగైన్ ఇద్దరిది నాకు అనిపించింది అయితే పర్సనల్లీ ఇద్దరిది తప్పు ఉంది. సో, బీటెక్ కాబట్టి ఆబ్వియస్‌గా లవ్ అనే రిలేషన్‌లోకి వెళ్తారు. బట్ లవ్ చేయడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిజికల్ రిలేషన్స్, పిల్స్, చాక్లెట్స్ ఇవన్నీ డిఫరెంట్ అని నేను చెప్తాను. లవ్ చేయడం తప్పు అనైతే నేను ఎక్కడా చెప్పను. బికాస్ ఓకే, ఒక పర్సన్‌కి నీలో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం ఈజ్ గుడ్. బట్ అంత గుడ్డిగా, అంత ఇర్రెస్పాన్సిబుల్‌గా సొసైటీని చూసి, జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని చూస్తూ స్టిల్ నమ్మి మన గురించి ఒకరికి మొత్తం చెప్పేసి, మొత్తం డిపెండ్ అయిపోయి వాళ్ళ మీద అలా అయితే ఎవ్వరం ఉండం గదా! మనకి పేరెంట్స్ ఉన్నారు. కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. స్టిల్ అండి, నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌ని అయినా కూడా నేను ఏం చేస్తున్నాను, ఎలా వెళ్తున్నాను, ఏంటి అనేది నా పేరెంట్స్ డిస్క్లోజ్ చేసుకుంటారు. అది అంటే ఏంటి మీరు ఇంకా ఇలా అని మనకు అనిపించొచ్చు కొన్ని సిట్యుయేషన్స్‌లో. బట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పేరెంట్స్‌గా, యాజ్ ఎ సొసైటీని చూస్తూ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఎలా వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు అనేది పేరెంట్స్ తెలుసుకోవడం తప్పు అనైతే నేను అనుకోను. యాహ్! నాకనిపించిన సిట్యుయేషన్, నా రియాక్షన్స్ అయితే ఆ ఇన్సిడెంట్ మీద ఇది. మీకేమనిపించింది? మీకు కూడా నాలానే అనిపించిందా? అండ్ మీరేం ఫీల్ అయ్యారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టోరీస్ బై మనీషా. బాయ్.